హాయ్ అండి అందరికి. ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది కదా అప్డేట్ ఇచ్చి. చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాను. మా మదర్కి అనుకోకుండా ఆ గర్భసంచి ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది క్యాన్సర్గా మారింది అని చెప్పేసి అన్నారు. సో దాని ప్రాసెస్లో ఉన్నాం. అసలు ఏం చేయాలో, ఆపరేషన్ ఎలా చేయించాలో, 2 lakhs వరకు అవుతుందని చెప్పారు. ఎంప్టీ హ్యాండ్స్తో ఉన్నాం మేము. అందుకనే చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాను. సో మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను ఫోన్పే స్కానర్ లాస్ట్లో యాడ్ చేస్తాను ప్లీజ్. స్టోరీలోకి వెళ్దాం. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 71. ఎర్లీ మార్నింగ్ మోగుతున్న ఫోన్ తన నిద్రను డిస్టర్బ్ చేయడంతో మత్తుగా కళ్ళు తెరిచి స్క్రీన్ మీద కనిపిస్తున్న రాధిక నెంబర్ చూసి ఈ టైంలో అక్క కాల్ చేస్తుంది ఏంటి అని ఫాస్ట్గా కాల్ ఇచ్చేసి లేచి కూర్చుంటాడు రాణా. హలో అక్క. రాణా గొంతున కంగారుకి చిన్న డిస్టర్బ్ చేశానా అని అడుగుతున్న రాధిక వాయిస్ నార్మల్గా ఉండటంతో అదేం లేదు, ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావు, ఏమైంది? ఏం లేచిందా, నువ్వు గుర్తొచ్చావు, అయినా మాకు ఇక్కడ ఈవినింగ్ కదా, ఆఫీస్ అయిపోయింది, నేను యశి బీచ్లో టైం స్పెండ్ చేస్తున్నాం, నువ్వేం టెన్షన్ పడకు. స్క్రీన్ మీద రాధిక పక్కన కనిపిస్తున్న యశితని అలానే చూస్తాడు రాణా. ఆమె మాత్రం అతన్ని డైరెక్ట్ గా చూస్తుంది. తనకి ఉన్న భయం వల్ల రాణాకి మాత్రం ఆమె తనని డైరెక్ట్ గా చూడడం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే అతని ముందు యశిత ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడేది కాదు. చిన్న ఎలా జరుగుతుంది వర్క్ అని రాధిక మాట్లాడటం మొదలు పెడుతుంది. కృష్ణ స్క్రీన్ కి కొంచెం దూరంగా కూర్చొని ఉండడం వల్ల రాణా అతన్ని చూడడు. కృష్ణ మాత్రం అక్క తమ్ముడు కాన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్ గా వింటాడు. అరగంట మాటలు జరిగాక యశిత ఫేస్ నార్మల్ అవడం గమనించి సరే చిన్న పడుకో అని రాధిక ఫోన్ కట్ చేస్తే ఇప్పుడు హ్యాపీనా యశి అని అడుగుతుంది. చిన్నగా నవ్వుతుంది కానీ ఆ నవ్వులో ఆమె ఇంకా భయంగానే ఉంది అని తెలుస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు చిన్న, జాతకం తీసుకెళ్లి మా ఫ్యామిలీ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఏదైనా సమస్య ఉంటే ఆయనే సొల్యూషన్ కూడా చెప్తారు, సరేనా? అలాగే మేడం, ఆ పని తొందరగా చేయండి. రేపే చేస్తాను. ఆ మూడ్ మార్చవే మోగమాత అని యశిత పెదాలు సాగదీస్తుంది. ముగ్గురు కృష్ణ బర్త్డేని డిన్నర్తో ఎండ్ చేస్తే యశిత తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. కృష్ణ, రాధిక వాళ్ళ ఇంటికి చేరి ఒకరినొకరు జంట పాముల్లా పెనవేసుకుని 4 కిస్సులు కూడా అవగొట్టి బజ్జుంటారు. ఉదయం చకచకా ఇంటి పని, వంట పని కంప్లీట్ చేసి కృష్ణతో కలిసి స్టార్ట్ అయిన రాధిక తన ఎప్పుడూ డ్రాప్ చేసే ప్లేస్లో పైకి దిగేసి రెడీగా ఉన్న కారులో మ్యాన్షన్కి స్టార్ట్ అవుతుంది. రాణా జాతకం తీసుకున్న ఆమెకి తన జాతకం కూడా చూడాలనిపించి అది కూడా తీసుకుని సిద్ధార్థ్ గారి దగ్గర స్టార్ట్ అవుతుంది. ధ్యానంలో ఉన్న ఆయన కోసం అరగంట వెయిట్ చేసి ఆయన ఎదురుగా కూర్చుంటుంది. ఎలా ఉన్నావు అమ్మా అని, మీ తమ్ముడు ఎలా ఉన్నాడు అని అంటూనే రాధికని పరీక్షగా చూస్తారు. బాగున్నాను సిద్ధార్థ్ గారు, చిన్న కూడా బాగున్నాడు. మంచిది, వచ్చిన పనేంటో చెప్పమ్మా. చిన్న ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక ఆఫీస్ పని మీద ఉన్నాడు. తనకు కాబోయే భార్యగా ఒక అమ్మాయిని నిర్ణయించాను. ఆ తమ్ముడు ఇండియా రాగానే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఇది రాణా జాతకం. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయించాలని అనుకుంటున్నాను అని జాతకం ఆయనకు అందిస్తుంది. జాతకం మొత్తం చూశాక ఆయన కనుబొమ్మలు ముడిపడతాయి. ఆఫీస్కి వెళ్ళిన కృష్ణ యశోదకి విషయం చెప్పి టెన్షన్ పడిపోయి ఏదైనా మంచి జరుగుతుంది. ఆ అక్క తమ్ముళ్ళలో ఎవరికి ఏం జరిగినా తట్టుకునే బ్రతికే శక్తి నాలో లేదన్నయ్య. అలా ఏం జరగదు, నువ్వేం ఆలోచనలన్నీ పక్కన పెట్టి వర్క్ చెయ్యి. రాధి వచ్చాక మాట్లాడుకుందాం అని ఆమెను తన ప్లేస్ కి పంపేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు కృష్ణ. ఆఫ్టర్నూన్ కి వస్తుంది రాధిక. ఆమె రావడం చూసిన కృష్ణ క్యాబిన్ కి వెళ్తే అది లోపల నుండి లాక్ చేసుకుంటుంది. ఏంటిది, లోపల ఏం చేస్తుందని కన్ఫ్యూజ్ అవుతూ మళ్ళీ తన ప్లేస్ లో కూర్చుంటాడు. గంట తర్వాత కృష్ణ కాల్ చేసి తన క్యాబిన్ కి పిలుస్తుంది రాధిక. నవ్వుతూ లోపలికి వెళ్ళిన అతనికి ఆమెలో ఏదో గంభీరత కనిపించి, మేడం మీరు బానే ఉన్నారా? నేను బాగున్నాను, కొంచెం తలనొప్పిగా ఉంది కృష్ణ అని అతని వంక కూడా చూడదు. రాధి, హా ఏమైందిరా? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం కృష్ణ. ఇప్పుడు వర్క్ సంగతి చూడు. క్లయింట్స్ ఆఫ్టర్నూన్ లంచ్ కి వస్తున్నారు. మీటింగ్ కోసం రెడీ చెయ్యి. ఆమె మాటల్లో తేడాకి ఏదో జరిగింది అని ఆలోచిస్తూనే అలాగే మేడం అని వెళ్ళిపోతాడు కృష్ణ. అతను వెళ్ళిపోయాక డోర్ లాక్ చేసి తల పట్టుకుని కూర్చుంటుంది రాధిక. ఈ విషయం ఎలా చెప్పాలి కృష్ణ నీకు? యశికి తెలిస్తే తట్టుకోగలదా? అసలు ఇప్పుడు నేను ఏం చేయాలని బాధగా అనుకుంటుంది. యశిత రాధిక కోసం వెళ్తుంటే ఆపేస్తాడు కృష్ణ. ఏమైందన్నయ్య? మేడం మూడ్ అస్సలు బాలేదు, డిస్టర్బ్ చేయకు, ఈవినింగ్ ఇంటికెళ్ళి మాట్లాడతాను. అయిష్టంగా సరే అంటుంది యశిత. ఆమె వెళ్ళిపోయాక రాధిక బిహేవియర్ గురించి ఆలోచిస్తూ వర్క్ స్టార్ట్ చేస్తాడు కృష్ణ. లంచ్ టైంలో కూడా ఎవరితో కలవకుండా సైలెంట్ గా తినేసి మీటింగ్ కోసం వెళ్ళిపోతుంది రాధిక. ఈవినింగ్ వరకు మీటింగ్ లో గడిపేసిన రాధిక మ్యాన్షన్ లో వర్క్ ఉంది, నైట్ కి ఇంటికి వచ్చేస్తానని చెప్పి యశితకి కృష్ణకి దొరకకుండా వెళ్ళిపోతుంది. ఏదో విషయం ఉంది అని ఆలోచిస్తూనే కృష్ణ యశిత ఎవరికి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కృష్ణ మాత్రం నైట్ కి వస్తుంది కదా, ఖచ్చితంగా మాట్లాడాలి ఆమెతో అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఈవినింగ్ వరకు మీటింగ్ లో గడిపేసిన రాధిక
మ్యాన్షన్లో వర్క్ ఉంది, సారీ రిపీట్ అయినట్టుంది. వర్క్ ఉంది, నైట్కి ఇంటికి వచ్చేస్తానని చెప్పి యశితకి కృష్ణకి దొరకకుండా వెళ్ళిపోతుంది. ఏదో విషయం ఉంది అని ఆలోచిస్తూనే కృష్ణ యశిత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కృష్ణ మాత్రం నైట్కి వస్తుంది కదా, ఖచ్చితంగా మాట్లాడాలి ఆమెతో అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. రాధిక మ్యాన్షన్కి వెళ్ళి తనకు కావాల్సినవి తీసుకుని కొద్దిసేపు వాళ్ళ అమ్మా నాన్న గదిలో గడిపేస్తుంది. కృష్ణ నుండి ఫోన్ రావడంతో మౌనంగా స్టార్ట్ అవుతుంది. రాధిక ఇంటికి వచ్చేసరికి అన్నీ రెడీ చేసిన కృష్ణ ఆమె మార్నింగ్ నుండి ఎందుకు డల్గా ఉందో ఆలోచిస్తూ హాల్లోనే కూర్చుంటాడు. అప్పుడే లోపలికొచ్చిన రాధిక ఆలోచనలో ఉన్న కృష్ణ భుజం మీద చేయి వేస్తుంది. ఆమె స్పర్శకి తలెత్తి చూసిన కృష్ణ పైకి లేచి రాధికని మిస్ యూ రాధి అంటూ హత్తుకుంటాడు. 2 క్షణాల మౌనం తర్వాత మిస్ యూ మామ అని పెదవి విప్పుతుంది రాధిక. ఫ్రెష్ అవ్వు, డిన్నర్ చేద్దాం. ఆకలిగా లేదు మామ. నీ మామ ఆకలితో పడుకోవడం నీకు ఇష్టమేనా? సరే తింటాను అలగకు అని బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. శారీ కట్టుకుంటున్న ఆమె ఏవేవో ఆలోచిస్తూ బయటికి పెట్టుకోబోతున్న పిన్ను వేళ్ళకి గట్టిగా గుచ్చుకుంటుంది. నొప్పికి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన ఆమె రక్తం బొట్లు బొట్టుగా కారడం చూసి భయంగా చేసి చూసుకుంటుంది. ఈలోగా లోపలికి వచ్చిన కృష్ణ బ్లడ్ చూసి భయంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది రాత్రి, ఏంటి బ్లడ్ అని కంగారుగా అడుగుతూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వేళ్ళకి కాటన్ అద్దుతాడు. కృష్ణ కళ్ళలో బాధ చూస్తున్న రాధికకి ఏడుపు వస్తుంటే కన్నీళ్లు బలవంతంగా ఆపుకుంటుంది. ఎలా జరిగింది రాధి అని అడుగుతున్న కృష్ణ మాటలకి సేఫ్టీ పిన్ గుచ్చుకుంది మామ. ఇప్పుడు శారీ ఎందుకే, మ్యాక్సీ వేసుకుంటే సరిపోతుంది కదా, నువ్వు పెట్టిన రూల్స్ నువ్వే బ్రేక్ చేస్తావా మామ? రాధిక వంక చూసిన కృష్ణ నీకోసం ఏదైనా వదిలేస్తానురా అని నవ్వుతూ అంటుంటే మామ ఏంటా మాటలని అతని పెదాల మీద చేయి పెడుతుంది. నేనేమన్నాను అని ఇంత టెన్షన్ పడుతున్నావు, అసలు ఎందుకు ఇవాళ మార్నింగ్ నుండి డల్ గా ఉన్నావు, ఏం జరిగిందో చెప్పాలా, ఏది ఎలా జరిగినా నేను వదులుకోను సరేనా? కృష్ణ ప్రేమకి మనసు బలిపెడుతుంటే డిన్నర్ చేద్దాం మామ అని ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆమె వెనకే బయటకు వచ్చిన కృష్ణ డిన్నర్ పేరుతో రాధికకు తినిపించడం స్టార్ట్ చేస్తాడు. అతడి నోటి ముద్దలతో పాటు ప్రేమని కూడా రుచి రాధిక ఏది ఎలా జరిగినా తను అనుకున్నదే చేయాలని డిసైడ్ అవుతుంది. డిన్నర్ చేశాక బెడ్ ఎక్కిన రాధికని గుండెల మీదకి లాక్కొని ఇప్పుడు చెప్పవే ఏమైంది? ఏం అవ్వలేదని అబద్ధం చెప్పను మామ, కానీ నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, నేను ఏది చెప్పినా నో అనను అని. ఆ మాటకి నువ్వు కట్టుబడి ఉంటావా? అదేంటో అలా అడిగావు, నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం కొన్ని కొన్ని డెసిషన్ తీసుకోవడంలో నువ్వు సెన్సిటివ్ గా ఉంటావు, అందుకే మరోసారి అడుగుతున్నాను. రాధిక చేతిని గుండెల మీద పెట్టుకొని ఇది కొట్టుకున్నంత కాలం నువ్వు ఏది చెప్తే అది చేస్తాను సరేనా? కృష్ణ మాటలుగా అతని నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు చేయాల్సింది మన 30 days ఛాలెంజ్ అయిపోయాక చెప్తాను. ఇంకెన్ని రోజులే, జస్ట్ 2 weeks నే కదా, ఆల్మోస్ట్ నన్ను గెలుచుకున్నావు. నువ్వు గెలిచి నన్ను ఓడించావు. ఈ 2 weeks లో హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేద్దాం మామ. అలాగే నీ ఇష్టం, నువ్వెందుకు డల్ అయ్యావో కానీ నేను నిన్ను వదలను, హాయిగా బజ్జు అని రాధికని మళ్ళీ గుండెల మీదకి లాక్కుంటాడు. ఆ రాత్రి రాధికకి నిద్ర దరిచేరదు. కృష్ణ కృష్ణ కూడా కళ్ళు మూసుకుంటాడే కానీ నిద్రపోలేక ఆలోచనలో గడిపేస్తాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన రాధిక క్యాబిన్ కి వెళ్ళిన ఇషిత మే కమిన్ మేడం. కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ యశి, ఏంటి సంగతి? అది నిన్న రాణా సార్ జాతకం చూపించాలి అన్నారు కదా, సిద్ధార్థ్ గారు ఏం చెప్పారు? ఇషిత ఫేస్ చూసి టెన్షన్ పడిపోయి మీ ఇద్దరి పెళ్లి గురించి కూడా మాట్లాడి వచ్చాను. ఇప్పుడు అది ఎందుకు మేడం, నోరు మూయవే, చిన్న ఫ్యాషన్ షో అయిపోయాక వచ్చేస్తాడు, అప్పుడు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసి నిన్ను మా ఇంటి కోడలుగా అనౌన్స్ చేయాలి. రాణా గారి జాతకం బాగుందా లేదా అది చెప్పండి. ఒసేయ్ నీకు రానాకి ఎంగేజ్మెంట్ అన్నాను. నాకు రానా సార్ ప్రాణాలు ఇంపార్టెంట్, ఆయనతో ఎంగేజ్మెంట్ కాదు. సరే సరే, సిద్ధార్థ్ గారు చిన్న జాతకం చూశారు, అంతా బాగుందన్నారు. మీ ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇద్దరితో గుడిలో హోమం జరిపించమన్నారు. హోమం జరిపిస్తే అంతా బాగుంటుందా మేడం? అంతా బాగుంటుంది, ఇప్పుడు బాగాలేకుండా ఏం లేదు కదా, ఈ టెన్షన్ వదిలేసి వర్క్ చేసుకో అని యశితని పంపేసి ఆలోచనలో పడుతుంది రాధిక. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఎవరికైనా దయచేసి నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ప్లీజ్ 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 హెల్ప్ చేయండి. నా పొజిషన్ చాలా వరస్ట్గా ఉంది, అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను హెల్ప్. నా ఫోన్పే స్కానర్ యాడ్ చేస్తాను, దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్ అండి. నా హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు, చాలా వరస్ట్ కండిషన్లో ఉంది, దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.